రీసెంట్గా టెంపుల్కి వెళ్ళారు. ఓకేనా? ముసలోడు ఎవడన్నా కూర్చుంటే ఒక్క నిమిషంలో ఎవరు సాయం లేకుండా లేచాడు. మీ జగన్మోహన్ రెడ్డి గారు లేచారు. కూర్చుని లెగవడానికే 10 మంది లేపాల్సి వచ్చింది. వయసు ఎంత, ఆయన వయసు ఎంత? నువ్వేంది ఆయన చూపించేది సినిమా? నీ సినిమా ఏందో నువ్వు చూసుకో ముందు. 9 తర్వాత 8 అని నువ్వు కూడా రాజకీయం గురించి మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినందుకే రాష్ట్రం ఈరోజు అట్లా ఉంది. ఇప్పటికైనా నీకు జ్ఞానం వచ్చింది. మచిలీపట్నం గుర్తొచ్చింది, విజయవాడ గుర్తొచ్చింది, గుంటూరు గుర్తొచ్చింది. అయోధ్య అనే మాట జగన్ గారి నోట్లో వస్తే చరిత్రే మారిపోయింది. అది వచ్చింది పేరునే నానియో ఎవరో చంద్రబాబు నాయుడు, సిబిఎన్. ఏం తెలుసన్నా ఆయన సంగతి నీకు? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, భారతదేశాన్ని గుప్పెట్లో పెట్టుకున్న సింహం అన్న. భారతదేశం పిఎం అవ్వాల్సిన రాజకీయ నాయకుడన్నా, రాజకీయ నేతలకే రాజకీయం నేర్పిన మహానేత అన్నా. ఏం తెలుసన్నా చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే, దక్షిణ భారతదేశంలో ఒక సిటీ హైదరాబాద్ సిటీని తయారు చేసిన ఒక సింహం అన్న. అమరావతి 2వ సిటీని తయారు చేయబోతున్న రాష్ట్రపతి ముద్ర వేయించిన, దేశ చరిత్రలో లేదన్నా రాజధానికి రాష్ట్ర ముద్ర వేయించిన చరిత్ర సిబిఎన్ అన్న. చరిత్ర చెప్పుకునే పురుషుడు, సింహం, రాయలసీమ సింహం అని గర్వంగా చెప్పుకుంటున్నామన్న ఈరోజు. సిబిఎన్ సల్యూట్. అంటే వైసీపీ వాళ్ళు ముసలోడు అంటున్నారు కదా, మరి దాని ఏమంటారు? ఒక్కటి చెబుతున్నా. రీసెంట్గా మసీదుకి వెళ్ళాడు, రీసెంట్గా టెంపుల్కి వెళ్ళాడు. ఓకేనా? ముసలోడు ఎవడన్నా కూర్చుంటే ఒక్క నిమిషంలో ఎవరు సాయం లేకుండా లేచాడు. మీ జగన్మోహన్ రెడ్డి గారు లేచారు. కూర్చుని లెగవడానికే 10 మంది లేపాల్సి వచ్చింది. వయసు ఎంత, ఆయన వయసు ఎంత? అమ్మ లేచాడంటే సింహంలాగా లేచాడన్నా, సింహంలాగా పరిగెడుతున్నాడన్నా, సింహంలాగా సైకిల్ తొక్కుతున్నాడన్నా. 1 కిలోమీటర్ సైకిల్ తొక్కమను. మరి చరిత్ర ఉంటుందన్నా. రాజకీయ నాయకులు ఏదో సినిమా చూపిస్తాడు. ఆల్రెడీ ఆయన సినిమా చూశాడు, సినిమా నీకు చూపించాడయా. నువ్వేంది ఆయన చూపించేది సినిమా? నీ సినిమా ఏందో నువ్వు చూసుకో ముందు. 9 తర్వాత 8 అని నువ్వు కూడా రాజకీయం గురించి మాట్లాడుతున్నావు. రాష్ట్రం ఎప్పుడు అవతరించిందో తెలియని నువ్వు కూడా రాజకీయం గురించి మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ ఇంగ్లీష్లో చెబుతావు. 1923 కాదు 1993 అంట. నీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినందుకే రాష్ట్రం ఈరోజు అట్లా ఉంది. ఇప్పటికైనా నీకు జ్ఞానం వచ్చింది. మచిలీపట్నం గుర్తొచ్చింది, విజయవాడ గుర్తొచ్చింది, గుంటూరు గుర్తొచ్చింది. మాకు హ్యాపీ అనిపిస్తుంది. హైవే రోడ్డు తయారవటం వల్లే, ఎవరి వల్ల తయారైంది అది నువ్వు గ్రహించట్లా. హైవే రోడ్డు విలువ ఇప్పుడు ఇన్నాళ్ళకి నీకు తెలిసింది. నీ 5 ఏళ్లలో ఆ రోడ్లు వెయ్యకే నువ్వు ఇచ్చిన పథకాల వల్ల సోమరిపోతులు అయ్యి బళ్ళన్నీ ఇంట్లో పెట్టుకుని, ఆటోలు ఇంట్లో పెట్టుకుని, రూపాయి సంపాదన లేక నీకు 11 సీట్లు ఇచ్చారయ్యా జనం. నువ్వు ఇప్పటికైనా గ్రహించావు. హైవే రోడ్డు బ్రహ్మాండంగా పడుతున్నాయి. ఏమన్నా ఆగినాయా? బ్రహ్మాండంగా పడుతున్నాయ్యా. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఇల్లులు, ఎమ్మెల్యే ఇల్లులు అవి కడుతున్నాడు అమరావతిలో. దానిలో తప్పేముంది? 2 లక్షల కోట్ల. ఎవడిచ్చాడే ఆ 2 లక్షల కోట్లు? కేంద్రం ఏమైనా స్పాట్లో 2 లక్షల కోట్లు ఇచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు? 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారా అని అంటున్నావు. ఎవడిచ్చాడు 2 లక్షల కోట్లు? నీ ఆదాయమే లేదని నువ్వే అంటున్నావు, అప్పుల్లో ఉందని నువ్వే అంటున్నావు. ఎవడిచ్చాడా నీకు 2 లక్షల కోట్లు? నింద వేయటం అంటే 1-2 సార్లు ఆలోచించాలి. ఇచ్చింది 1500 కోట్లు, 1100 కోట్లు ఇచ్చిందేమో విశాఖ పాడైపోతుంది నీ వల్ల అని చెప్పేసి ఆ విశాఖకి ఇచ్చారు. కేంద్రం నుంచి ఏడొచ్చినాయి అయినా ఇప్పటికి తెస్తున్నారు, ఉపయోగిస్తున్నారు. రాష్ట్రం సొమ్ము ఏమైనా ఉపయోగిస్తున్నారా? నువ్వు తయారు చేసిన విధానం వల్ల రాష్ట్రం సొమ్ము దానికే చదిపోతుంది. సోమరిపోతున్న చేసిన నీ వల్ల అన్నావుగా, ఆవు గడ్డి తినటం వల్ల పావులు కల్తీ అయిందని. ఆ గడ్డిని తయారు చేసింది నువ్వే కదా. గడ్డి అలా తయారవడానికి కారణం నువ్వే కదా. మరి ఇప్పటికైనా తెలుసుకుని మాట్లాడు. ఒక మాట అన్నావంటే 10కి 2 సార్లు ఆలోచించాలంటారు. నువ్వు ఇచ్చే మాట కానీ ఇచ్చే మాటలు కానీ ఏమీ సొసైటీకి నచ్చట్లేదు. మా వీగన్ ఏం తెలుసా నీకు? మా వీగన్ గురించి మాట్లాడుతున్నావు. నీకు విజయవాడ గురించి ఏం తెలుసు? మచిలీపట్నం గురించి ఏం తెలుసు? గుంటూరు కారం గురించి ఏమి తెలుసు? గొడ్డుగారం అని ఉంటుంది, ఇల్లు అడుగు. గొడ్డుగారం ముద్ద తిను, అప్పుడు అర్థమయ్యిద్ది తెలుగోడంటే ఏంది, గుంటూరోడంటే ఏందనేది. ప్రపంచాన్నే పరిపాలిస్తున్నాడయ్యా గుంటూరోడు. ప్రపంచంలో వాడు తిరగని ప్లేస్ లేదు, తిరగని రాష్ట్రం లేదు, తిరగని దేశం లేదు. అది గుంటూరోడు అంటే. అది తెలిసే రాయలసీమ బిడ్డైన చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి అమరావతి అని పేరు పెట్టి, అమరావతికి ఒక విలువ ఇచ్చి, రాష్ట్ర రాజధాని అంటే ఇదే గర్వంగా స్టాంప్ వేయించాడయ్యా రాష్ట్రపతి చేత, ఒక అమ్మ చేత. అమ్మ విలువ తెలుసు కాబట్టే అమరావతి అని పెట్టాడయ్యా. మరి ఇంకా నీకు ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లా. మా వీగన్ ఏం మాట్లాడుతున్నావు? మా వీగన్ వదిలేసి అయోధ్య అని పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఈ రోజు అన్నాడు కదా. ఎవరన్నారన్న అయోధ్య అనే మాట జగన్ గారి నోట్లో వస్తే చరిత్రే మారిపోయింది. అది వచ్చింది పేరునే నానియో ఎవరో అన్నారు. మరి జగన్ అన్నారంటే జగన్ అన్న నోట్లో అయోధ్య అని వచ్చిద్దా? అమ్మా ఎంత మాట అంది. రాంగ్ ఇన్ఫర్మేషన్.